హలో ఫ్రెండ్స్, మీ అందరికీ హాయ్. ముందుగా మీ అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు. నేను మీ తెలంగాణ శ్యామ్. ఏదైతే మంగ్లీ గారి బర్త్డే సందర్భంగా చేవెళ్ళ ఫామ్ హౌస్ లో తన బర్త్డే సందర్భంగా ఈ కుటుంబ సభ్యులని, తనకు తెలిసినటువంటి వ్యక్తులని అందరిని పిలుచుకొని ఆమె ఏం చెప్పింది వీడియో పెట్టి మీకు చెప్తాను. ఏంటి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది నువ్వు నేను యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్, దినపత్రికలో జర్నలిస్టులు అని మేము పెద్ద జర్నలిస్టులు అని చెప్పేటోళ్ళు వాస్తవాలు కాదు. రైట్, నేను మీకు వాస్తవ విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తాను. మంగ్లీ అనే మన తెలంగాణలో పుట్టినాము కాదు, పెరిగినాము కాదు, లేకపోతే నాకు చుట్టం కాదు, యూట్యూబ్ ఛానల్లోకి ఎవరికైనా చుట్టమో కాదో నాకైతే తెలియదు. చుట్టమైనా నువ్వైనా నేనైనా నన్ను కన్న తల్లి అయినా తప్పు చేస్తే 100కు 200% శిక్ష అనుభవించాల్సింది ఎవరైనా సరే. కానీ న్యాయాన్ని నిర్ణయించేది యూట్యూబ్ ఛానల్స్, నువ్వు నేను రాజకీయ నాయకుడు, పోలీసులు కాదు. ఏది న్యాయము ఏది అన్యాయము, ఏది వాస్తవం ఏది అవాస్తవం అని నిర్ణయించేది కోర్టు. అంతే కదా. సరే, నరేంద్ర మోడీ పాలనలో కోర్టుల మీద కూడా న్యాయ వ్యవస్థల మీద నమ్మకం పోయిందనుకో ప్రజలకు, అది వేరే విషయం. అయినప్పటికీ కూడా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో బతికినప్పుడు మనం అంతిమంగా ఏమంటారు న్యాయ వ్యవస్థని గౌరవించాలి, అది వేరే విషయం. కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటి అని అంటే, నేను చెప్తాను, మంగ్లీ గారికి నేను సపోర్టు కాదు, అట్లనే వ్యతిరేకం కూడా కాదు. వాస్తవాలను మాట్లాడుకోవాలి. కొంతమంది చేస్తే ఈ రకంగా మీడియా అమ్మో అయ్యో ఎట్టయిపోయింది ప్రోమోలు, డిబేట్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, అదేసి ఇదేసి ఏం వ్యూస్, యూట్యూబ్ ఛానల్స్కు పని ఏం లేదా? రైట్, ఇంత నిబద్ధతతో మీరు డ్రగ్స్ ని కట్టడి చేయాలి, ఇది తీసుకోవడం, డ్రగ్స్ కట్టడి చేయాల్సింది 100% కట్టడి చేయాల్సిందే, అది తీసుకోవడం ఏమంటారు కరెక్ట్ కాదు. రైట్, ప్రభుత్వం నిషేధించినటువంటి డ్రగ్స్ ను తీసుకునేటువంటి రైట్స్ ఎవరికి లేవు. ఇప్పుడు బీరు అమ్ముతారు, బీరు తాగొచ్చు. ప్రభుత్వం ఏమంటారు లైసెన్స్డ్ గా ఉన్నటువంటి సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు, ఇవి తాగొచ్చు. గంజాయి, కొకైన్ ఇలాంటివి ఇవి తాగకూడదు. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ గంజాయి, కొకైన్, డ్రగ్స్ ఇవన్నీ దేశంలో, రాష్ట్రంలో, స్కూళ్లలో, కాలేజీలలో, బస్తీలలో ఈ సెలబ్రిటీలు తీసుకుంటా ఉంటే, లేకపోతే ఇటువంటి వ్యక్తులందరూ తీసుకుంటా ఉంటే పార్టీలలో, రేవ్ పార్టీలలో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటిని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, అధికారులది, పోలీసు వాళ్ళది. ఓకేనా? ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, మంగ్లీ గారు తీసుకున్నారా లేదా అని పక్కన పెడితే, దాంట్లో చాలా మంది ఆ పార్టీలో కొన్ని 100 మంది పాల్గొన్నారంటే, దాంట్లో మా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసి ఏం చెప్పింది, మా అమ్మ నాయన ఉన్నారు కదండి, మీ అందరికీ నేను ఒక ఏమంటారు ఆదర్శంగా నిలబడాలనుకునేటువంటి దాన్ని నేను ఇటువంటి మా అమ్మ నాయన పెట్టుకుని ఇటువంటి పనులు చేస్తానా అని అంటుంది. రైట్, ఆమె చెప్పినంత మాత్రం మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా ఆమె అదే పని చేసింది అనుకో, ఆధారాలు పెట్టాలి కదా పోలీసు వాళ్ళు కదా. రైట్, ఆరోపణలు వచ్చినప్పుడు 100% యూట్యూబ్ ఛానల్స్ ఇలా జరిగిందంట అని చెప్పడంలో తప్పలేదు. రైట్, యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, వాళ్ళ దృష్టికి ఏ వార్త వస్తే దాన్ని ప్రచారం చేస్తుంది. 100% చేయాల్సిందే, అది వాళ్ళ ధర్మం. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారి అన్నైనటువంటి నాగబాబు గారి కూతురి మీద ఆరోపణలు వచ్చినప్పుడు మూతికి మాస్క్ పెట్టుకుని పోలీసులు విచారణకు సహకరించాలన్నారు. మరి ఇక్కడ ఆమె పర్సనల్ బర్త్డే పార్టీలో బాత్రూంలో ఉన్నటువంటి ఆర్డర్ని డోర్ కూడా లాక్ చేసుకొని ఆమె పోయి వీడియోలు తీస్తా ఉన్నారు. మనం ఎందుకంటారు? ప్రతిదానికి కులాన్ని అడ్డం పెడతారా అన్నట్టు. సరే, ఓకే, కాదు, కులాన్ని అడ్డం పెట్టేది ఏ కులం వాడు తప్పు చేసినా తప్పే, ఏ మతం వాడు తప్పు చేసినా తప్పే, ఏ ప్రాంతం వాడు తప్పు చేసినా తప్పే. మరి అప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయలేదు మీడియా ఛానల్స్? వచ్చినా లేదా నాగబాబు గారి కూతురు మీద? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షకుడు, దేశభక్తుడు. పవన్ కళ్యాణ్ ఫోన్ చేయగానే ఏ ఖబర్దార్ అని బెదిరియగానే బలమైన వర్గాల పిల్ల కాబట్టి కాపాడే ప్రయత్నం చేశారా? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2, మోడీ అంకుల్ చాలా గొప్పవారండి అని చెప్పేటువంటి మంచు లక్ష్మి గారు, ఎవరైతే మంచు లక్ష్మి గారు నాగబాబు గారి కూతురున్నారు, మంచు లక్ష్మి గారు, అక్కగారి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు మరి అక్క తీసుకుందా లేదా, వాస్తవం ఏంది అవాస్తవం ఏందని ఒక ఎఫ్ఐఆర్ చేసి మరి విచారణ చేయాలి కదా. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? ఓహో, మోడీ సారు అంకుల్ మోడీ గారిని అభిమానిస్తే చేరనమాట. సరే, అది కూడా పక్కన పెడదాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సూపర్, చట్టం తన పని తాను చేయాల్సిందే.
కానీ కొంతమందికి పనిచేస్తేనే మాకు బాధ అనిపిస్తుంది, కొంతమందికి అనుకూలంగా పనిచేస్తేనే మాకు బాధ అనిపిస్తుంది. ఇదే బహదూర్పల్లిలో టెక్ మహేంద్ర యూనివర్సిటీలో మన దేశభక్తుడు బండి సంజయ్ సోమవారం, మంగళవారం, ఆదివారం, గురువారం అన్న ఈ అన్న వాళ్ళ అబ్బాయి చట్టాన్ని చేతులకు తీసుకొని డ్రగ్స్ తీసుకొని నన్ను కొట్టిండని ఆ పిల్లగాడు ఆరోపించాడు. మరి అప్పుడు ఎందుకు ఆ అబ్బాయి మీద విచారణ చేయలేదు, కేసులు పెట్టలేదు, ఎంక్వైరీ చేయలేదు? అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. మరి అప్పుడు ఎందుకు చేయలేదు చెప్పండి? స్మృతి ఇరానీ గారి అమ్మాయి అనుకుంటా, ఐ థింక్ గోవాలో ఏమంటారు పర్మిషన్స్ లేకుండా ఒక పబ్బు నడిపిందని అప్పుడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో బడా బడా నాయకుల పిల్లలందరూ కింది నుంచి పైదాకా బడా బడా పిల్లల నాయకులందరూ, అసలు నేను వాస్తవం చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు డ్రగ్స్ ఎట్లా ఉంటాయో కూడా తెలియదు. ఆ డ్రగ్స్ కుకేను, డ్రగ్స్, హీరాయిన్ వాటి పేర్లు ఏమంటారో కూడా తెలియదు, మా వాళ్ళు చాలా మంది తెలియదు. కాబట్టి ఈ కల్చర్ని, ఈ సంస్కృతిని ఎవరు ఇక్కడ పెంచి పోషించారు? అసలు డ్రగ్స్ ఎలా వస్తున్నాయి దేశంలోకి? గంజాయి మొక్కలు ఎవరు నాటుతున్నారు, ఎవరు పండిస్తున్నారు? అరే గుడి పక్కన వైన్ షాప్ పెడతాం, బడి పక్కన వైన్ షాప్ పెడతాం, కిలోమీటర్ దూరంలో డ్రింక్ అండ్ డ్రైవ్ పెట్టి నోట్ల పుల్ల పెట్టి, బాబు నువ్వు డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తున్నావు, నువ్వు ఇట్లా చేయడం వల్ల ఇంకోటికి ప్రమాదం, నీ వల్ల ఇంకొకరు చచ్చిపోతారు అని బాధ్యత పోలీసు అన్న మన బండి తాళం తీసుకొని బండిని సీజ్ చేసి పొద్దునట్టు వచ్చి పోలీస్ స్టేషన్ కలుగు, కోర్టుకు పోయి చలాన కట్టుకో, ఇది చట్టరీత్యా నేరం అని చెప్తాడు. సూపర్ సెంటిమెంట్ పోలీస్ అన్న. మరి డ్రగ్స్ దేశంలో రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా దొరుకుతా ఉంటే ఇప్పుడు ప్రభుత్వాలు, పాలకులు, పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కట్టడి చేయాలి కదా, ప్రభుత్వాలది కదా లోపం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఆదాని కోర్టులో కొకైన్ కిలోలు దొరికిందని ఆరోపణలు వచ్చింది. మరి ఆదాని మీద ఒక కేసు పెట్టి ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టాలి కదా ఆదాన్ని. పైగా ఆదాని గారు నరేంద్ర మోడీ గారు దోస్తు గారు. నరేంద్ర మోడీ గారి దోస్తు గారులకు ఏముండవా? శిక్షలు ఉండవు, వాళ్ళ మీద కేసులు ఉండవు, ఎఫ్ఐఆర్లు ఉండవు, NDPSA సెక్షన్ కింద వాళ్ళకు ఎటువంటి యాక్టులు వర్తించవా? చెప్పండి చెప్పండి ప్రజలారా, చెప్పండి ప్రజలారా, చెప్పండి. అవునన్నా కాదన్నా ఆమె పాట పాడిందా, తెలంగాణ జాతిని ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిందా, చేయలేదా? చాటినా చాటకపోయినా తప్పు చేసేవరైనా తప్పే. రాష్ట్రపతి ముర్ము గారితో కూడా ఆమె ఫోటోలు దిగింది, అంబానీ గారితో కూడా ఫోటోలు దిగింది ఆమె. కొత్త కింది స్థాయి నుంచి ఎక్కడో బంజారా తండలో పుట్టినటువంటి ఒక బిడ్డ పాట పాడి ఎదిగి ఉన్నతమైన స్థాయికి ఎదిగిందా? ఎందుకని సంపాదించుకొని పాట పాడిని తనను ఆదరిస్తున్నారు. సినిమాలలో పాడుతుంది, కమర్షియల్గా పాడుతుంది, జానపదాలు పాడింది, డాన్సులు వేసింది. అంతకుముందు తీన్మార్ వార్తలు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ చేసి V6లో అప్పటి నుంచి ఆమె ప్రస్థానం, అప్పటి నుంచి ఆమె వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక రకాల ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేసింది. ఛానల్స్ లో నేను చాలా చూసిన. సో మంగ్లీ తప్పు చేస్తే 100% శిక్షించాల్సిందే. అదేవిధంగా మంగ్లీ పైన పెట్టినటువంటి దృష్టిని గతంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఏవైతున్నాయో వాళ్ళ మీద ఎందుకు పెట్టలే చెప్పండి? దీన్ని కులం అన్నామా? లేకపోతే నాగబాబు గారి కూతురుకు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారు సపోర్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చట్టం ఏమంటారు, ప్రభుత్వం నిషేధించినటువంటి డ్రగ్స్ తీసుకున్నదని ఏం లేదా? ఒకవేళ తీసుకోలేదే అనుకో, ఇప్పుడు మంగ్లీ గారు కూడా తీసుకున్నట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మరి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు? ఆమె కూడా తీసుకోలేను, ఆమె పేరేం పేరు ఉన్నా నాకు నోటికి రావట్లేదు. నాగబాబు గారి కూతురు అక్క పేరు చెప్పండి. అక్కలారా, అన్నలారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, పెద్దలారా, మేధావులారా, యూట్యూబర్స్ చెప్పండి, ఛానల్స్. ఇక కొంతమంది అయితే రాజకీయం కోసం ఆయన జగన్మోహన్ రెడ్డి వాడింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమంటారు, ఆయన పేరు చంద్రబాబు నాయుడు బానిస, రేవంత్ రెడ్డి ఈయన కేసు పెట్టించారు. ఇది రాజకీయ స్టేట్మెంట్ అనుకుందాం, పక్కన తీద్దాం. ఇక కేసీఆర్ గతంలో పాట పాడింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టించింది. ఎవ్వరు పాడినా పాడకపోయినా తనకు స్వతంత్రం ఉంది, పాడుకొని. ఆమె సామాజిక ఉద్యమాలకు నేను కట్టుబడి ఉంటా అని చెప్పినటువంటి వ్యక్తి కాదు కదా. ఈ కమర్షియల్ కళాకారులు పాడుకుంటారు, కమర్షియల్గా పాడుకోలేదు, వాళ్ళ ఇష్టం. కానీ అవునన్నా కాదన్నా ఆమె ఒక మహిళ, ఒక స్టార్డమ్ ఉన్నటువంటి ఒక సెలబ్రిటీ, ఒక పాప్ సింగర్. తప్పే
కొంతమంది కళాకారులకు అక్కసు ఉంటుంది. అవి ఎదిగినందుకు మాతో పాటు ఇప్పుడు ఆమెను ఎవరు తీసుకొచ్చిర్రు, నాతో ఎవరు అన్నారు. బిచ్చు నాయక్ అన్న ఉద్యమ సమయంలో ఆమెను తీసుకొచ్చి ఆమెతో పాటలు పాడిపించి వేదికలు ఎక్కించి పబ్లిక్ పరిచయం చేయడం ద్వారా తన గాత్రంతో అద్భుతంగా పాటలు పాడుకోవచ్చు. అందరినటువంటి స్థాయికి ఎదిగి అంచెలంచెలుగా ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అన్ని రకాల పాటలు పాడుతూ ఉన్నది. పాడుకొని ఆమె ఇష్టం. ఆమెకున్నటువంటి ప్రతిభని ఎవరు అణిచివేస్తే అలిగేది కాదు కదా. టాలెంట్ ఉన్నది పోనీ కాదండి. తప్పు ఎంత పెద్దోళ్ళైనా సరే తప్పు చేస్తే 100% శిక్షించాల్సిందే. కానీ నేను గతంలో చెప్పినటువంటి ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినటువంటి వాళ్ళ మీద ఎందుకు శిక్ష లేవు అంటున్నాను. తప్పు కదా, తప్పు కదా. అందరినీ చట్టం తన పని తాను చేసుకుపోయినప్పుడు చట్టం అందరికీ ఒకే రకమైనటువంటి పిక్ చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు చట్టం? చట్టం ధనవంతుడు చుట్టమా? చట్టం రాజకీయ నాయకుల చుట్టమా? చట్టం పవన్ కళ్యాణ్ గారు చుట్టమా? చట్టం నరేంద్ర మోడీ గారు చుట్టమా? చట్టం చంద్రబాబు నాయుడు గారు చుట్టమా? చట్టం రేవంత్ రెడ్డి గారు చుట్టమా? చట్టం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చుట్టమా? కాదు కదా. బండి సంజయ్ గారు చుట్టమా? బండి సంజయ్ గారు అబ్బాయి చుట్టమా? నాగబాబు గారి వాళ్ళ పాప చుట్టమా? బామోహన్ గారు వాళ్ళ మోహన్ బాబు వాళ్ళ పాప చుట్టమా? చెప్పండి, చెప్పండి పిల్లలారా. రైట్. మీరు అందరినీ ఒకే కోవలో చూస్తే ఎవరికి ప్రాబ్లం లేదు. తప్పు చేయండి, తప్పు చేసిరా, చేస్తే ఒప్పుకోండి. ఎస్, మా తరపున తప్పు జరిగినది. వాళ్ళ అమ్మాయి ఒక్కలు ఆకులు ఏదో తింటుందంట. ఎందుకంటే మేడం రాయలసీమ ప్రాంతం సంబంధించినటువంటి కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఆకులు ఒక్కలు అవి తింటారు ఎర్రగా నోరు వచ్చి. కర్నూలు, కడప, చిత్తూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళకి అమ్మకి అలవాటు. అవి డ్రగ్స్ ప్రభుత్వం నిషేధించిన ఏం కాదు. ఆకు ఒక్కలు, పొడులు, సిగరెట్లు ఇవన్నీ ఇక్కడే అమ్ముతారు కదా, ప్రభుత్వమే అమ్ముతుంది. మరి ఏం చేయాలి చెప్పండి, చెప్పండి. రైట్. గిరిజన బిడ్డ అనే ట్యాగ్ వాడద్దు. రైట్. గిరిజన బిడ్డ అయితే ఉంది, తప్పు చేస్తే ఏ బిడ్డ అయినా శిక్ష పడాల్సిందే. మరి వాళ్ళకి ఎందుకు పడతలేవు? వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ లేదు? వాళ్ళ మీద ఎందుకు కేసులు లేవు? వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారనా? అట్లనే అనుకోవాల్సి వస్తుంది కదా. నాలాంటి వాళ్ళు మంగళి అయితే నాకేం చుట్టాం కాదు. చెప్పండి. వాళ్ళు వాళ్ళకి చుట్టాలైతే మంగళి కూడా నాకు చుట్టాలి. దాని మీద అర్జెంటుగా మీరు కేసు పెట్టండి. అప్పుడు ఆరోపణలు వచ్చినాయి కదా. బండి సంజయ్ గారి కుమారుడి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి కదా. పవన్ కళ్యాణ్ గారి అన్న కూతురు మీద కూడా ఆరోపణలు వచ్చినాయి కదా. మోడీ అంకుల్ మీద కూడా ఏమంటారు, మోడీ అంకుల్ గారిని అవమానించేటువంటి మోహన్ బాబు గారి కూతురు మంచు లక్ష్మి గారి మీద కూడా ఆరోపణలు వచ్చాయి కదా. మరి ఎందుకు వీళ్ళ మీద ఎందుకు విచారణ లేదు? వీళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ లేదు? చెప్పండి, చెప్పండి ప్రజలారా. చట్టం ధనవంతుడు చుట్టమా? చెప్పండి. పొరపాటున వీళ్ళు ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేసిన మళ్ళీ యశ్వంత్ వర్మ ఉన్నాడు కదా, యశ్వంత్ వర్మ అట్లాంటి జడ్జిలు అమ్మేసుకుంటారు న్యాయాన్ని. ఏ వ్యవస్థల మీద కూడా ప్రజలకు నమ్మకం కలగట్లేదు. ఎందుకనంటే మీరు కంప్లీట్గా కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. నీతో లేకపోతే పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారా, రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళు వాళ్ళతో చేపిస్తూ ఉన్నారా, లేకపోతే పోలీసు వాళ్ళు నిజంగా చేస్తూ ఉన్నారా అనే విషయం మనకి తెలియదు. కానీ చూసాము ఎన్ని సందర్భాలు. తెనాల్లో పట్టపాటిని రోడ్డు మీద కాళ్ళ మీద కాలేసి తొక్కి ఎట్లా పడితే అట్లా కొట్టారు. ఏంది పోయారంటే వాళ్ళు క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళండి, వాళ్ళని కొట్టామని అన్నారు. రైట్, కొట్టారు. అదే క్రిమినల్ రికార్డ్స్ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉన్నాయి. అదే క్రిమినల్ రికార్డ్స్ గోద్రా అల్లర్లకు కారణమైనటువంటి వ్యక్తుల మీద కూడా ఉన్నాయి. మరి వాళ్ళను కూడా తీసుకొచ్చి కొడితే మళ్ళీ ఇంకోసారి అటువంటి మత పంచాయతీలు పెట్టకుండా ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారు కదా. మరి అలాంటప్పుడు 100% మీరు కుల కోణంలోనే కొట్టారనేటువంటి ఆరోపణలు అలాంటి వాళ్ళు చేస్తారు కదా. చెప్పండి, చెప్పండి. కాబట్టి నేనేం చెప్పదలిచాను స్పష్టంగానంటే, ఒక అక్కసుతో చేస్తున్నటువంటి ప్రచారం ఇది. నిజంగా తప్పు చేస్తుంటే 100% ఆధారాలు బయట పెట్టండి. బేలబుల్ కేసులు పెట్టి లోపడేయండి. మంగ్లీ అయినా, మంగ్లీ తాత అయినా, వాళ్ళు ఇంకోలైనా సరే. కానీ అదేవిధంగా అందరినీ ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తే మిమ్మల్ని
మీ పట్ల సమాజానికి కూడా గౌరవం ఉంటుంది. ఇది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. జై భారత్, జై భారత రాజ్యాంగం.